హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జీడిమెట్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్లోనూ వర్షం దంచుకొడుతుంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జీడిమెట్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్లోనూ వర్షం దంచి కొడుతుంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ అనిల్, వాతావరణ శాఖ చెప్పినట్లుగానే మరొక 2-3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అరగంట క్రితం నుంచి సిటీలో దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు వానలు. ఎగ్జాక్ట్గా 10:15, 10:30 నుంచి సిటీలో అక్కడక్కడ స్టార్ట్ అవ్వగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఒక 15 నిమిషాల నుంచి భారీగా వాన పడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూడొచ్చు. ప్రజెంట్ నేను బంజారాహిల్స్లో ఉన్నాను. బంజారాహిల్స్లో ఇప్పటికే మనం జస్ట్ అంటే ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ బ్యాక్ రెయిన్ అనేది స్టార్ట్ అయింది. ఆ 15 మినిట్స్ రెయిన్ ఎఫెక్ట్ అనేది మనకి నేల మీద మొత్తం నిండుకున్న ఒక నీరు అనేది ఒకసారి చూడొచ్చు. సో ఎంత ప్రవాహం అనేది వస్తుంది అంటే అప్ నుంచి డౌన్కి మొత్తం నీరు అనేది కూడా మనం విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. బంజారాహిల్స్లో పరిస్థితి ఇట్లా ఉంటే మొత్తం లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉందో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. మొత్తం ఇక్కడనే కాదు, బంజారాహిల్స్ అనే కాకుండా కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, అలాగే ఇటు ఎల్బీ నగర్, ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా పడుతున్నాయి. అలాగే మణికొండ, పుప్పాలగూడ, ఇట్లా మొత్తం సిటీ అంతా కూడా పడుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో గంట నుంచి కంటిన్యూగా వాన అనేది పడడం అనేది జరుగుతుంది. అది కూడా జస్ట్ నార్మల్ రెయిన్ కాకుండా హెవీ రెయిన్ అనేది మాత్రం చూస్తున్నాం. అయితే 11 తర్వాత అంటే అరౌండ్ 10:30 నుంచి స్టార్ట్ అవ్వడంతో కొంతవరకు ఇప్పటికే చాలామందికి ఇళ్ళకి చేరుకున్నారు కాబట్టి కొంతవరకు ఎఫెక్ట్ అనేది ట్రాఫిక్ జామ్ కావచ్చు, సిగ్నల్స్ దగ్గర జామ్ కావచ్చు, ఇవన్నీ మాత్రం లేవని చెప్పుకోవచ్చు. బట్ ఉన్న వర్షానికి మాత్రం మనకి ఏంటంటే హైదరాబాద్ సిటీ కావడంతో ఇటు సాఫ్ట్వేర్ పీపుల్ కావచ్చు, చాలామంది సెకండ్ షిఫ్ట్ చేసిన వాళ్ళు, నైట్ షిఫ్ట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆఫీసులకి వెళ్ళి రావడం అనేది ఈ టైంలో కూడా అరౌండ్ 11 అయినా కూడా మనకి హైదరాబాద్లో కామన్గా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బంది అనేది జరుగుతుంది. వెహికల్స్ మూవ్మెంట్, ఇప్పుడు మనం ఒక వెహికల్ పాస్ అవుతుంది కదా, ఆ వెహికల్ వెళ్తుంటే పడుతున్న ఆ వానకి అంటే ఆ వెళ్తున్న వాన అనేది మనకి ఏ లెవెల్లో ఉందనేది కూడా కనిపిస్తుంది విజువల్ ప్రకారం. సో మొత్తానికైతే సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో వాన వస్తుందని ఇప్పటికే ఒక 1 అవర్ బ్యాక్ హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా పేర్కోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా అలర్ట్ అంటే 4-5 రోజుల నుంచి అనిల్ మనం చూసుకుంటే కంటిన్యూగా కుండపోత లెక్క వాన పడుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని ఏరియాస్లో ఇటు కృష్ణానగర్ కావచ్చు, మోకిల, ఇలా చాలా చోట్ల వరద నీరు అనేది ఎక్కువైపోవడంతో 2-3 రోజులు జనం చాలా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ కూడా చూసాము. ఈ రోజు కొంతవరకు చిన్నగా కొంచెం ఎండ పొర అనేది తగలడం జరిగింది లైట్గా. అలాగే నిన్న కూడా వాన అనేది కొంతవరకు తగ్గడంతో ఆ ఎఫెక్ట్ అనేది అంటే 2-3 రోజుల పాటు కంటిన్యూగా కురిసిన వాన ఎఫెక్ట్ అనేది ఈ 2 రోజులు కొంతవరకు ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్ ఉంది. అలాగే స్కూల్స్, ఆఫీసులు కూడా రీస్టార్ట్ అవ్వడం అనేది కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ హెవీ రెయిన్ పడడంతో రేపటి ఏంటి అనేది మనకు అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే 2 రోజుల నుంచి తక్కువ వానలు పడడంతో కొంతవరకు జిహెచ్ఎంసీ కూడా ఆ నైట్ షిఫ్ట్లో లేకపోవడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ నీరంతా మళ్ళీ రేపటికి ఒక వరద లెక్క అంటే ఇప్పుడు మొన్న 2-3 డేస్ బ్యాక్ ఎట్లా సిచ్యువేషన్ ఉందో అది మాత్రం రేపు పొద్దున్న ఉండే పరిస్థితే కనిపిస్తుంది. చాలా చోట్ల గాలికి, ముఖ్యంగా గాలికి కూడా చెట్ల కొమ్మలన్నీ కూడా విరిగి పడుతున్న సిచ్యువేషన్. అలాగే ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా